స్టార్ట్ చేద్దాము. Yes, sir. ఓకే. పనిష్మెంట్ చెప్పేశాను లాస్ట్ క్లాస్లో. సో పనిష్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక సెక్షన్ వస్తుంది చూడండి, సెక్షన్ 12. ఆబ్లిగేషన్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ ఇంటర్మీడియరీస్. సో దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఇంకా మిగిలినవన్నీ చిన్నవి, తొందరగా అయిపోయి. సో సెక్షన్ 12 ప్రకారం ఎవ్రీ బ్యాంకింగ్ కంపెనీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అదర్ ఇంటర్మీడియరీస్ వీళ్ళు ఏం చేయాలంటే దే షుడ్ మెయింటైన్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. వీళ్ళ దగ్గర జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర ఎవరో ఒకళ్ళు వచ్చి డిపాజిట్స్ చేస్తూ ఉంటారు, విత్డ్రా చేస్తూ ఉంటారు. దిస్ ఈస్ ద ట్రాన్సాక్షన్. దిస్ షుడ్ బి మెయింటైన్. ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయమంటారు? ఈ రికార్డ్ అనేదాన్ని 5 years మెయింటైన్ చేయాలి. సో 5 years కంపల్సరీగా ఇది మెయింటైన్ చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే మీరు మెయింటైన్ చేసినటువంటి రికార్డ్ ఏదైతే ఉందో దిస్ షుడ్ బి సబ్మిటెడ్ టు ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్. ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్. సో మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అని చెప్పి ఒకటి ఉంది. అంటే ఇండియాలో జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్, ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో దీస్ పీపుల్ విల్ బి అబ్జర్వింగ్. అది FIU అంటాం. ఈ FIU యూనిట్కి ఒక డైరెక్టర్ ఉంటాడు. సో 1 director విల్ బి దేర్. ఆ డైరెక్టర్కి ఈ రికార్డ్ అనే దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దిస్ రికార్డ్ షుడ్ బి సబ్మిటెడ్. ఇది కంపల్సరీగా ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డైరెక్టర్కి ఎందుకు ట్రాన్సాక్షన్స్ ఇవ్వడం అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ మీద డౌట్ వచ్చింది. సో వీఆర్ హ్యావింగ్ సమ్ డౌట్ ఆన్ దిస్ పర్టికులర్ transaction, that should be given. ట్రాన్సాక్షన్ మీద ఏ డౌట్ లేకపోతే అది ఇవ్వాల్సిన అవసరం లేదు. then it is not necessary to give that record to this financial intelligence unit director. సో ఒకటి. రెండోది, ఈ కస్టమర్కి సంబంధించినటువంటి KYC నామ్స్ అన్నీ కూడా వీళ్ళు వెరిఫై చేస్తూ ఉండాలి. ప్లస్ ఆ KYC నామ్స్కి సంబంధించినటువంటి రికార్డ్స్ వీటన్నిటిని స్టోర్ చేయాలి. సో KYC అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేశారు. బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మీ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారు? పాన్ కార్డ్ తీసుకుంటారు, ఆధార్ కార్డ్ తీసుకుంటారు. సో మీరు ఇస్తున్నారు. ఇంకేదన్నా రెసిడెంట్ ప్రూఫ్ కానీ ఎలాంటివి ఏమైనా అడిగితే అవన్నీ కూడా మీరు ఇస్తారు. ఆల్ దీస్ డాక్యుమెంట్స్ వర్ గివెన్ టు ద బ్యాంక్ వెన్ యూఆర్ ఓపెనింగ్ బ్యాంక్ అకౌంట్. సరే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బ్యాంక్లో మీరు అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. ఏదో ఒక టైంలో మీరు అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. అకౌంట్ క్లోజ్ చేసిన దగ్గర నుంచి 5 years పాటు బ్యాంక్ దగ్గర ఈ రికార్డ్స్ ఉండాలి. బ్యాంక్ దగ్గర కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇంటర్మీడియరీస్ కానివ్వండి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. సో రేపు ఎప్పుడన్నా ఫ్యూచర్లో గవర్నమెంట్ కానీ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ మస్ట్ బి మెయింటైన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ది ఎండ్ ఆఫ్ రిలేషన్షిప్. ఎండ్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే వాడు మీ బ్యాంక్లో అకౌంట్ క్లోజ్ చేసేయాలి.
ఓకే, అప్పటి నుంచి 5 years మెయింటైన్ చేయాలి. ఇవన్నీ కంపల్సరీ. ఎందుకు మెయింటైన్ చేయడం అంటే, ఒకటి ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి బ్యాంక్స్లో. కొన్ని ట్రాన్సాక్షన్స్ మనకి సస్పీషియస్గా అనిపిస్తాయి. సస్పీషియస్గా అనిపించడం అంటే, ఇప్పుడు ఎక్స్ ఉన్నాడు, మన దగ్గర అకౌంట్ ఓపెన్ చేశాడు. ఈ బ్యాంక్లో ఎప్పుడు ఆయన 5,000, 2,000, 3,000 ఇట్లా డిపాజిట్ చేస్తున్నాడు. సడన్గా ఒకసారి 10 lakhs డిపాజిట్ చేశాడు. ఇప్పుడు ఎప్పుడు డిపాజిట్ చేసే అమౌంట్ 5,000. ఇప్పుడు సడన్గా అతను వచ్చి ఎంత డిపాజిట్ చేస్తున్నాడు చూడండి, 10 lakhs డిపాజిట్ చేస్తున్నాడు. ఒకేసారి 10 lakhs డిపాజిట్ చేస్తే ఇప్పుడు దీని మీద మనకి డౌట్ వస్తుంది. నౌ దిస్ ఈస్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చిందో, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. సో ఇన్ఫార్మ్ టు ద ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ డైరెక్టర్. ఆయనకి ఇన్ఫార్మ్ చేయండి. ఆయన ఫర్దర్ ఎంక్వైరీ చేస్తాడు. రోజు 5,000 వేసే వ్యక్తి ఒకసారిగా 10 lakhs ఎట్లా డిపాజిట్ చేశాడు అని చెప్పేసి వీళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. సో దే విల్ డూ ఎంక్వైరీ ఏంటి, సో అది చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు చెక్ చేస్తారు. ఓకే, సో ఇది సెక్షన్ 12 చెప్పేది. సో మెయింటైన్ రికార్డ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ 5 years. Furnish information to financial intelligence unit director if transaction exceeds certain value. అంటే డౌట్ అన్నమాట. డౌట్ వచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆయనకి ఇన్ఫార్మ్ చేయండి. మీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి రికార్డ్స్, కేవైసీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. అది మీ రిలేషన్షిప్ అయిపోయిన దగ్గర నుంచి 5 years ఉండాలి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అయితే కొత్తగా ఒక పాయింట్ పెట్టారు. సో కొత్తగా పెట్టిన పాయింట్ ఏంటంటే, ఎవరైనా కస్టమర్ 50,000 రూపీస్, మోర్ దాన్ 50,000 రూపీస్ డిపాజిట్ చేసేటట్టయితే బ్యాంక్స్లో ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటే ఈ స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇవన్నీ వస్తాయి. డిపాజిట్ చేసేటప్పుడు వీళ్ళ పాన్ వెరిఫికేషన్ చేయమని చెప్పారు. అంటే బ్యాంక్లో మీరు వెళ్ళి 50,000 వేశారు అనుకోండి, 50,000 వేస్తే ఇమీడియట్గా బ్యాంక్ కూడా ఏం అడగాలి, మిమ్మల్ని మీ పాన్ కార్డ్ ఇమ్మని అడగాలి, ఒరిజినల్ పాన్ కార్డ్. అది చూడాలి. చూసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఓకే అనుకుంటే మీకు పాన్ వెనక్కి ఇచ్చేసి 50,000 డిపాజిట్ని యాక్సెప్ట్ చేయాలి. అలాగే క్యాష్ విత్డ్రా చేసేటప్పుడు కూడా 50,000 మోర్ దాన్ 50,000 రూపీస్ వీళ్ళు విత్డ్రా చేస్తే అప్పుడు కూడా మీరు పాన్ చూపించాల్సి ఉంటుంది. ఒరిజినల్ చూపించిన తర్వాతే ఈ ట్రాన్సాక్షన్ జరగాలి. ఇది కొత్త రూల్. సో ఎందుకు అంటే, ఈ 50,000 మోర్ దాన్ 50,000 డిపాజిట్ చేసేటప్పుడు వీళ్ళు అడుగుతారు, ఏమడుగుతారు, మీకు ఒక్కసారిగా ఈ 50,000 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది, 1 lakh రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది, 3 lakhs ఎక్కడి నుంచి వచ్చింది. దీనికి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే రీజన్ చెప్పాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ స్పెసిఫైయింగ్ రీజన్, సో దెన్ ఓన్లీ యూ కెన్ డిపాజిట్, దెన్ ఓన్లీ యూ కెన్ విత్డ్రా. ఓకే, సో ఇది వన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ మెయింటైన్ చేయండి, FIU డైరెక్టర్కి ఇవ్వండి. వాళ్ళకి సంబంధించిన కేవైసీ నామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పారేయకుండా మీ దగ్గర అట్టు పెట్టాలి. ఈ 3 points ఉంటాయి, 3 or 4 points ఉంటాయి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కువ శాతం ఎగ్జామినేషన్లో మనకు అడిగే క్వశ్చన్స్లో ఇది ఒక క్వశ్చన్. సరే, తర్వాత వచ్చేది స్పెషల్ కోడ్స్. స్పెషల్ కోడ్స్ అని చెప్పేసి ఒక టాపిక్ చెప్తున్నాడు. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, చిన్న టాపిక్. స్పెషల్ కోడ్స్ అపాయింట్మెంట్ అనేది ఎప్పుడు కూడా స్పెషల్ కోడ్స్ అపాయింట్మెంట్ అనేది స్పెషల్ కోర్ట్స్ అపాయింట్మెంట్ అనేది ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ పవర్ టు ఎస్టాబ్లిష్ స్పెషల్ కోర్ట్స్. వేరే వాళ్ళు ఎవరు కూడా స్పెషల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసే అవకాశం లేదు. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంపవర్డ్
టు ఎస్టాబ్లిష్ స్పెషల్ కోర్ట్స్. కాకపోతే ఈ స్పెషల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఆ కన్సర్న్ స్టేట్లో ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ని అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషల్ కోర్ట్ పెడుతున్నారు అనుకోండి. స్పెషల్ కోర్ట్ పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే హైకోర్టు, ఏపీలో ఉన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి ఆయన కన్సల్ట్ చేస్తారు. ఏమంటే మేము ఏపీలో ఒక స్పెషల్ కోర్ట్ పెడుతున్నాం, మనీ లాండరింగ్ కేసెస్ని వీళ్ళు డీల్ చేస్తారు, మీరు పర్మిషన్ ఇస్తే లేదా మీరు ఎవరైనా సజెస్ట్ చేస్తే ఈ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తారు. సో ఆఫ్టర్ కన్సల్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ వన్ ఆర్ మోర్ స్పెషల్ కోర్ట్స్ ఏంటి ఇన్ ఎనీ స్టేట్. ఓకే, ఫర్ ట్రైలర్ ఇక్కడ బెయిల్ లా కనబడుతుందేమో చూడండి, ఇట్ ఈస్ నాట్ బెయిల్, ఇట్ ఈస్ ట్రైల్. మనీ లాండరింగ్ కేసెస్ని చూడటం కోసం స్పెషల్ కోర్ట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ స్పెషల్ కోర్టులో ఏ కేసెస్ డీల్ చేస్తారు? చెప్పండి. అన్ని షెడ్యూల్డ్ అఫెన్సెస్ మనం చూసాం ఆల్రెడీ, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో చెప్పినటువంటి అఫెన్సెస్ అన్నిటినీ కూడా స్పెషల్ కోర్టులోనే డీల్ చేస్తారు. ఎవ్రీథింగ్ విల్ బి డెల్ట్ ఇన్ ద స్పెషల్ కోర్ట్స్. తర్వాత స్పెషల్ కోర్టు డీల్ చేసేటువంటి కేసెస్లో సివిల్ కోర్ట్స్కి జ్యూరిస్డిక్షన్ ఉండదు. అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్స్ అని ఎస్టాబ్లిష్ చేశారు. ఏపీ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టే స్పెషల్ కోర్ట్ మనీ లాండరింగ్కి సంబంధించి. సో ఏపీ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ అనేది ఒకటి విజయవాడలో ఉంది, ఇంకొకటి వైజాగ్లో ఉంది, తెలంగాణలో ఉంది, నాంపల్లిలో ఉంది, హైదరాబాద్లో. సో జగన్ అరెస్ట్ చేసినప్పుడు ఇతన్ని నాంపల్లి సెషన్స్ కోర్టులో ప్రజెంట్ చేశారు. సో అందుకని నేను ఎప్పుడు కూడా అక్కడికే వెళ్ళి కేసు అటెండ్ అవుతూ ఉంటాడు మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసెస్ అనమాట. సో మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసెస్ని డీల్ చేయగలిగేది ఓన్లీ స్పెషల్ కోర్ట్సే. సివిల్ కోర్ట్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్. వాళ్ళకి పరిధి లేదు. దే డోంట్ హ్యావ్ స్కోప్ టు డీల్ విత్ మనీ లాండరింగ్ కేసెస్. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనీ లాండరింగ్ కేసు మీద సమ్ ఎక్స్ అనేవాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే వాడిని ఎక్కడ ప్రజెంట్ చేయాలి? సెషన్స్ కోర్టులో ప్రజెంట్ చేయాలి, లేదంటే స్పెషల్ కోర్టులో ప్రజెంట్ చేయాలి. వాడేం చేశాడంటే సివిల్ కోర్టులో బెయిల్కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. సో సివిల్ కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఎందుకంటే అరెస్ట్ చేసింది ఏ కేసు మీద? మనీ లాండరింగ్ కేసు మీద. వీడిని ప్రజెంట్ చేస్తే ఎక్కడ ప్రజెంట్ చేయాలి? స్పెషల్ కోర్టులో ప్రజెంట్ చేయాలి. ట్రయల్ ఎక్కడ చేయాలి? స్పెషల్ కోర్ట్స్లో చేయాలి. కానీ బెయిల్ ఎవరు ఇస్తున్నారు? సివిల్ కోర్ట్ ఇస్తుంది. సివిల్ కోర్ట్ కెనాట్ ఇంటర్ఫియర్. వీళ్ళకి పరిధి లేదు. సో వీళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకూడదు, బెయిల్ ఇవ్వకూడదు. ఒకవేళ మనీ లాండరింగ్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ ఏదన్నా ఉంటే ఆ ప్రాపర్టీని వీళ్ళు కన్ఫిస్కేట్ చేస్తారు, జప్తు చేస్తారు. జప్తు చేసినటువంటి ప్రాపర్టీని వదిలేయండి అని చెప్పే రైట్ కూడా సివిల్ కోర్టుకి లేదు. సో మీరు ఏం చేయాలనుకున్నా స్పెషల్ కోర్టులోనే చేయాలి. సో బెయిల్ అప్లికేషన్ స్పెషల్ కోర్ట్, కన్ఫిస్కేట్ చేస్తే ఆ ప్రాపర్టీ మాకు ఇవ్వండి అని చెప్పి అడగాలి కూడా. ఎక్కడ అడగాలి? స్పెషల్ కోర్ట్స్లోనే అడగాలి. సో వన్స్ ఇఫ్ స్పెషల్ కోర్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, సివిల్ కోర్ట్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇంటర్ఫియర్ in cases relating to money laundering. These special courts. So that the important thing is, you just remember this. This one last question. Suspicious transactions report. This one is important. This one is very, very important. So then we go on questions. Chip and chala important ani. Andalo okati idi. Suspicious transaction report okati. Section 12 okati. This main chadavandi. Punishment chadavandi. ఇంట్రడక్షన్లో ఉన్న ప్రాసెస్ చూసుకోండి. ఈ యాక్ట్కి సరిపోతుంది. సో సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ అంటే ఇందాక నేను చెప్పాను, ప్రతి బ్యాంకు కూడా కస్టమర్కి సంబంధించినటువంటి రికార్డు మెయింటైన్ చేయాలి. సో రికార్డ్ చేశారు, మెయింటైన్ చేస్తున్నారు, బాగానే ఉంది. కస్టమర్ చేసే ట్రాన్సాక్షన్స్ మీద మనకి ఎక్కడో చిన్న డౌట్ వస్తుంది. అదే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఎవ్రీ టైం 5,000 డిపాజిట్ చేసే వ్యక్తి
ఒక్కసారిగా వచ్చి 5 lakhs కానీ 10 lakhs కానీ డిపాజిట్ చేస్తే ఇది మనకి ఎందుకనో యూజువల్గా అనిపించదు. సో ఇట్ అపియర్స్ టు బి సంథింగ్ అన్యూజువల్. వీడేదో చేస్తున్నాడు వీడు, మనకి డౌట్ వస్తుంది. సో ఎట్లా వచ్చింది 10 lakhs వీడి దగ్గర? ఎప్పుడు 5,000 కదా వస్తుంది, సడన్ గా 10 lakhs ఎలా వచ్చింది అని మీకు డౌట్ వచ్చింది. సో ఎప్పుడైతే మీకు ఈ డౌట్ వస్తుందో దట్ ట్రాన్సాక్షన్ ఇస్ కాల్డ్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్. అలా ప్రతి బ్యాంకు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, మనీ ఇంటర్మీడియరీస్, స్టాక్ బ్రోకర్స్, వీళ్ళందరూ కూడా ఏ ట్రాన్సాక్షన్ మీద అయితే వీళ్ళకి డౌట్ వస్తుందో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని వీళ్ళు రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్ని FIU డైరెక్టర్కి సబ్మిట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్. అంటే ఏం లేదు, చిన్నది అది. సో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 requires every banking company to furnish details of suspicious transactions. So whether they are made in cash or not. క్యాష్ రూపంలో జరిగినా జరగకపోయినా మీకు డౌట్ వచ్చింది, ఆ రిపోర్ట్ తయారు చేయండి. ఆ రిపోర్ట్ని FIU డైరెక్టర్కి ఇవ్వండి. సస్పీషియస్ అంటే ఏంటి సార్ అంటే, సస్పీషియస్ ట్రాన్సాక్షన్ మీన్స్ a transaction which gives rise to reasonable ground of suspicion. డౌట్ వస్తుంది మనకి. ఏమన్నా డౌట్, బహుశా ఈ ట్రాన్సాక్షన్ లో ప్రాసిడ్స్ ఆఫ్ క్రైమ్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నాయేమో డౌట్. దట్ ఈస్ కాల్డ్ సస్పీషియస్ ట్రాన్సాక్షన్. సో అపియర్స్ టు బి మేడ్ ఇన్ అన్యూజువల్ మేనర్, అపియర్స్ టు హ్యావ్ నో ఎకనామిక్ రేషనల్ ఆర్ బోనఫైడ్ పర్పస్. ఈ డబ్బులు రావడానికి కారణం ఏంటో తెలియట్లేదు. సో ఇదే సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్. డౌట్ వచ్చినవన్నీ రాసుకోండి. పైన చూడండి, మీరు ఏదైనా బ్యాంక్లో SBI అకౌంట్ ఉంది, ఆ ఇయర్లో 10 lakh ట్రాన్సాక్షన్స్ కనుక మీరు చేస్తే, సో ఎప్పుడైతే మీరు 10 lakh ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ఇమీడియట్గా మీ ఇన్ఫర్మేషన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు మీకు నోటీస్ పంపిస్తారు. మీరు ఓపెన్ చేసిన SBI అకౌంట్ కదా, SBI అకౌంట్లో 10 lakh rupees ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేశారు నోటీస్ వస్తుంది. నోటీస్కి మీరు రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు స్క్రూట్నీకి వస్తారు. స్క్రూట్నీకి వచ్చి ఇంట్లో అన్ని చెక్ చేయడం మొదలు పెడతారు. అంటే ఏంటి, SBI అకౌంట్లో 10 lakh ట్రాన్సాక్షన్స్ జరగకూడదు అంటే జరగకూడదు అని వాడి ఉద్దేశం. సో ఇఫ్ యూ డూ 10 lakh rupee transactions, then it is a suspicious transaction. So if you deposit 3 lakhs, more than 3 lakhs at a time, అది కూడా సస్పీషియస్ ట్రాన్సాక్షన్. ఏంటి ఒక్కసారిగా 3 lakhs వేస్తున్నాడు, లేదా మోర్ దాన్ 3 lakhs వేస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? సస్పీషియస్. డౌట్ వచ్చింది. డౌట్ వస్తే FIU డైరెక్టర్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో వీఆర్ హ్యావింగ్ డౌట్ ఆన్ దిస్ ట్రాన్సాక్షన్, ప్లీజ్ చెక్ అని చెప్తారు. సో ఇక్కడ చూడండి, ఏం రాయడానికి లేదు. నేను చెప్పాలన్నా కూడా ఇలా ఏదో చెప్పడమే తప్ప ఏం లేదు యాక్చువల్గా. సో వెరీ ఇంపార్టెంట్ 3 marks క్వశ్చన్స్ ఇవి, చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 12 ఇంపార్టెంట్, సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్ ఇంపార్టెంట్, పనిష్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ది చెప్పండి. ఇక్కడ వెదర్ ఆర్ నాట్ మేడ్ ఇన్ క్యాష్ అన్నారు కదా సార్, అందులో బ్యాంకింగ్ కంపెనీలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తేనే కదా సార్ మనకు తెలుస్తుంది బ్యాంకింగ్ వాళ్ళకి. సో బ్యాంక్స్ కి వచ్చేసరికి బ్యాంక్ లో జరిగేవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇందులో డౌట్ ఏం లేదు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, ఇక్కడ బ్యాంకింగ్ కంపెనీకి సంబంధించిన కస్టమర్ బ్యాంక్లోకి వచ్చి డబ్బులు డిపాజిట్ చేస్తుంటాడు, అది క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటుంది. కానీ బ్యాంకులో ఉన్న కస్టమరు బ్యాంకులో కాకుండా బయట ఎక్కడైనా ప్రాపర్టీని పర్చేజ్ చేశాడు. సార్ ప్రాపర్టీ పర్చేజ్ చేసినప్పుడు నేను ప్రాపర్టీ కొన్నాను 10 lakhs పెట్టి. సో బ్యాంక్ దగ్గరికి వచ్చాను. ఫస్ట్ బ్యాంక్ దగ్గరికి వచ్చి 1 lakh rupees లోన్ తీసుకున్నాను. నేను కొన్న ప్రాపర్టీ వాల్యూ 10 lakhs, బ్యాంక్ నాకు లోన్ ఇచ్చింది 1 lakh. బ్యాంక్ తో జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఫామ్ 1 lakh,
నాన్ క్యాష్ 9 lakhs. 10 lakhs. మొత్తం టోటల్ 10 lakhs. బ్యాంక్ కూడా డౌట్, నాతో మీరు ట్రాన్సాక్షన్ చేసింది 1,00,000 కదా, లోన్ అడిగింది 1,00,000, మీరు 10 lakhs పెట్టి ప్రాపర్టీ ఎలా కొన్నాడు? డౌట్. నాతో 1,00,000 క్యాష్ ట్రాన్సాక్షన్, బట్ రిమైనింగ్ 9 lakhs ఎక్కడి నుంచి చేశాడు, ఎట్లా వచ్చాడు? ఈ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఎలా తెలుస్తుంది? ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుంది Property అంటే, ఇవాళ మనం అన్నిటికీ ఆధార్ కార్డులు ఇచ్చేస్తున్నాం, పాన్ కార్డులు ఇచ్చేస్తున్నాం. అవునా? ఎప్పుడైనా నువ్వు బ్యాంక్ వెళ్ళి ఒకవేళ అకౌంట్ ఉండి వెళ్ళి నా ఆధార్ కార్డ్ తేలేదండి, ఫిక్స్డ్ డిపాజిట్ నేను ఎన్కాష్ చేసుకోవాలి, లేదా నా అకౌంట్ లోంచి ఏదైనా చేసుకోవాలి ట్రాన్సాక్షన్స్ అని చెప్తే, వాళ్ళ పైకి తీసుకెళ్ళి ఈ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. సో థంబ్ ఇంప్రెషన్ తీసుకుని నీకు ఆధార్ కార్డ్ వాళ్ళే ప్రింట్అవుట్ తీసేస్తారు బయటికి. థంబ్ ఇస్తే చాలు, థంబ్ ఇంప్రెషన్ ప్రెస్ చేయగానే నీ ఆధార్ కార్డ్ ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఎట్లా? ఓకే. కాబట్టి 1,00,000 మనం ఇచ్చాం, 10 lakhs ప్రాపర్టీ కొన్నాడు. ప్రాపర్టీ కొన్నప్పుడు ఆధార్ కార్డు ఇవ్వాలి, పాన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ ఎలా ఉందంటే అమ్మ ఇండియాలో సిస్టము, ఆధార్ కార్డు ఏ రోజైతే మనం ఇచ్చేసామో అన్నిటికీ ఈ నెంబర్ కొట్టంగానే ప్రతి డీటెయిల్స్ వచ్చేస్తుంది. మీరు ఎన్ని రిటర్న్స్ వేశారు ఇప్పుడు ఈ సంవత్సరం, సారీ ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని రిటర్న్స్ వేశారు, తర్వాత మీకు ప్రాపర్టీస్ ఎక్కడెక్కడ పర్చేజ్ చేశారు, జస్ట్ మీరేం చెప్పక్కర్లా, ఆధార్ కార్డ్ నెంబర్ చాలు. ఈ ఆధార్ నెంబర్ని బేస్ చేసుకొని వాడు మొత్తం అన్ని చెక్ చేసేస్తూ ఉంటాడు. సో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. బ్యాంకులు కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే, ఈ నెంబర్లు అప్పుడప్పుడు టైప్ చేసుకొని వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. అందరీ చేయరు, కొంతమందిని మటుకు వీళ్ళు వెరిఫికేషన్ చేస్తాం. డౌట్ వచ్చింది వాళ్ళు. సో నాకు డౌట్ వచ్చింది, దెన్ ఐ విల్ స్టార్ట్ వెరిఫైయింగ్ సమ్ 10 to 15 members. ఈ రిపోర్ట్ తయారు చేస్తాం. వీళ్ళు ఏదో ప్రాపర్టీస్ కొన్నారు, ఎలా కొన్నారు, నా దగ్గర లోన్ తీసుకున్నారు, ఎంత ప్రాపర్టీ వాల్యూ ఎంత, నాకు డౌట్, ఈ రిపోర్ట్ ఇచ్చేస్తాం. మిగిలింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఎవరైనా చూస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అని చెప్పి తెలిస్తే అప్పుడు ఆ కేసుని ఈడీకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్ళి, ఎట్లా డౌట్స్ వస్తాయి. ప్రతిదీ బ్యాంక్లో మనం అనుకుంటున్నాం కానీ మనం చేయట్లేదు కదా అని అన్నీ తెలుసు. అడుగు దగ్గర నుంచి అప్పుడు ఏం చేస్తారు సార్? ఎంక్వైరీకి వచ్చిన తర్వాత, ఇది వాళ్ళు ఎంక్వైరీకి వచ్చిన తర్వాత మన దగ్గర ఏ ప్రూఫ్ దొరకకపోతే, డాక్యుమెంటరీ ప్రూఫ్, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఏది దొరకకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రూఫ్ ఏం లేకపోతే ఆధార్ కార్డుని బేస్ చేసుకొని కొన్నట్టుగా కనబడుతుంది, ఇంట్లో దానికి సంబంధించిన రికార్డ్స్ లేకపోతే ఏం చేస్తారు? అదేగా డౌట్. కరెక్టే, ఇంట్లో ఉండవు, కొన్నట్టుగా ఆధార్ కార్డ్ నెంబర్ కనబడుతుందిగా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ నెంబర్తో, ఈ ఆధార్తో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ పర్చేజ్ చేశారు దాని తాలూకు డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇమ్మని అడుగుతారు, వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే ఈడీ కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కదా, వీళ్ళు అప్రోచ్ అయిన తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వచ్చేసింది కదా, అయిపోయినట్టు పని. మనం ఎందుకు ఉంచుతాం, మనం లాకర్లో పడేస్తాం, లేదంటే తెలిసిన వాళ్ళు ఇంట్లో పెడతాం, దొరకవు. చేయాలనుకున్నాడు ఇలానే చేస్తాడు కదా. అందుకని చూడు అప్పుడప్పుడు బ్యాంక్ లాకర్లు పగలు పడతారు, డౌట్ వస్తాయి, అందులో ఏమైనా ఉందా వెరిఫికేషన్ చేస్తారు. అలానే అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఈ క్యాండిడేట్ తాలూకు బంధువుల మీద కూడా రైడ్ చేస్తారు. ఇవే కారణాలు, ఎవిడెన్స్ దొరకట్లేదు. కానీ మన దగ్గర ఆధార్ కార్డు ప్రకారం వెరిఫికేషన్ చేస్తే సంథింగ్ ఈజ్ సస్పిషియస్. అందుకని వెరిఫికేషన్ చేస్తారు మ్యాక్సిమం. చేస్తే మటు దొరుకుద్ది, మనం చేయకపోతే దొరకదు. ఇంకా అడగండి, అయిపోయింది చాప్టర్.
చిన్న చాప్టర్, ఒక క్వశ్చన్ గ్యారంటీ. సార్ లాస్ట్లో కొంచెం రాశారు, సర్ఫేస్ సైడ్ చెప్పాను ఆల్రెడీ. ఇది రాశారు చూడండి. ఇక్కడ ఊరికే మాట్లాడాను. మనీ లాండరింగ్ చేసేటప్పుడు అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలనుకున్నప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి ఆ మనీ లీగల్ ఫామ్ లోకి కన్వర్షన్ చేసేటప్పుడు కొన్ని పద్ధతులు చేయొచ్చు. డబుల్ ఇన్వాయిస్. నేనేం చేస్తాను, ఒక షాప్ పెడతాను. షాప్ పెట్టి సమ్ కస్టమర్ ఎక్స్కి బిల్ రాస్తాను. సో ఎక్స్కి 15,000 సేల్. నేనేం చేస్తానంటే నేను 2 times రాస్తాను. ఎక్స్ 15,000. సో నా సేల్స్ నౌ ఇట్ విల్ బికమ్ 30,000. పర్వాలేదు, నాకు సేల్స్ పెరుగుతాయి, నాకు ప్రాఫిట్ పెరుగుతుంది, నేను ప్రాఫిట్ చూపిస్తాను, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, వాళ్ళు ట్యాక్స్ వేస్తారు, ట్యాక్స్ కట్టేస్తారు. ట్యాక్స్ కట్టేయగానే ఏమైపోతుంది, ఇల్లీగల్ మనీ కాస్త ఇప్పుడు లీగల్ అయిపోతుంది. డబుల్ ఇన్వాయిసింగ్ అనేది మనీ లాండరింగ్ చేయడానికి ఇది ఒక పద్ధతి, ఇది ఒక ఎగ్జాంపుల్. లేదా 2 సార్లు ఎందుకు రాయడం అని చెప్పేసి కస్టమర్ని అడుగుతాను. బై కస్టమరు, మీకు 15,000 రూపాయలు పెట్టి కొన్నావు కదా, 1,50,000కి బిల్ ఇస్తా, నీకేమన్నా ప్రాబ్లమ్మా? నాకేం ప్రాబ్లం లేదన్నాడు. అప్పుడు మీరేం చేస్తారంటే యూ విల్ రైట్ ఇన్వాయిస్ ఫర్ 1,50,000. 15,000కి రాయకుండా 1,50,000కి రాయండి. అప్పుడైనా మీ సేల్ అమౌంట్ పెరుగుతుందిగా, ప్రాఫిట్ పెరుగుతుంది, మీరు ట్యాక్స్ కట్టేస్తారు. ఇల్లీగల్ మనీ విల్ బికమ్ లీగల్ మనీ. ప్లస్ ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇదే చేస్తున్నారు. ఎందుకంటే వీడు పర్చేజ్ చేసిన వాడికి ఇన్పుట్ క్రెడిట్ ఇస్తారు, అంతేనా? జిఎస్టీ పెయిడ్ ఆన్ పర్చేజెస్, తర్వాత జిఎస్టీ పెయిడ్ ఆన్ రిసీవ్డ్ ఆన్ సేల్స్. ఈ డిఫరెన్స్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేస్తారు లాస్ట్లో. మనకి ఇవ్వాల్సింది ఏమైనా ఉంటే మనకి ఇస్తారు, వాళ్ళు కట్టించుకోవాల్సింది ఏమైనా ఉంటే కట్టించుకుంటారు, అవునా? ఇది చేస్తారు. ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత ఈ ఇన్పుట్ అడ్జస్ట్మెంట్, అవుట్పుట్ అడ్జస్ట్మెంట్, అంటే పర్చేస్ మీద అడ్జస్ట్మెంట్, సేల్స్ మీద అడ్జస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఈ పెద్ద అమౌంట్స్ కి బిల్స్ తీసుకుంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు, కనీసం కొంతవరకు జిఎస్టీని అవాయిడ్ చేసుకోవచ్చు. సో దానికి సొల్యూషన్ ఏంటంటే జిఎస్టీ ఆడిట్ పెట్టాలి. ఆడిట్ జరగట్ల, ప్రస్తుతానికి మ్యాండేటరీ చేయలేదు వాళ్ళు. చేస్తే కొంతవరకు ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా అదేగా, ఇంక్రీజింగ్ అమౌంట్ ఇన్ పర్చేజెస్ బిల్ ఆర్ ఇన్వాయిస్. ఏదైనా బిల్స్ పెంచి చూపిస్తున్నారు. ఇలా కూడా ఇల్లీగల్గా వచ్చిన మనీని మీరు లీగల్లోకి మార్చుకోవచ్చు. ట్యాక్స్ కట్టేసి యూ కెన్ కన్వర్ట్ ఇల్లీగల్ ఎక్వైర్డ్ మనీ ఇంటూ లీగల్ ఎక్వైర్డ్ మనీ మార్చుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇట్లా మీరు ఏం చేస్తున్నారు, కేవలం బిల్స్ మీదే ప్లే చేస్తున్నారు. ఎక్కువ బిల్స్ రాయడం, లేదా ఒకే వ్యక్తికి 2-3 సార్లు బిల్ రాయడం, లేదా అదే వ్యక్తికి సేల్ అమౌంట్ తక్కువ చేసి ఎక్కువ సేల్ చేసినట్టుగా రాసేసేయడం, పర్చేస్ చేసినప్పుడు ఎక్కువ అమౌంట్కి పర్చేస్ రాసుకోవడం, వాళ్ళు డబ్బులు కట్టేయడం, ఇవన్నీ చేసి మనీ లాండరింగ్ చేస్తున్నారు. ఇట్లా బిల్స్ ప్రకారంగా మనీ లాండరింగ్ చేస్తే దాన్ని ట్రేడ్ బేస్డ్ మనీ లాండరింగ్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ ఇస్ వాట్, ట్రేడ్ బేస్డ్ మనీ లాండరింగ్ అని పిలుస్తారు. సో ఏమన్నా అడిగితే గుర్తుపెట్టుకోండి, చిన్న టాపిక్. సో దిస్ ఈస్ మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది టోటల్ యాక్ట్. ఇది చిన్న యాక్ట్, 4 pages ఉంటుంది. సో ఇది మెటీరియల్ పంపించేసినట్టున్నాను ఆల్రెడీ. సో మీరు ఏదైనా అడిగితే అడగండి, ఇది క్లాస్ అయిపోతుంది, వేరే యాక్ట్ స్టార్ట్ చేస్తాం. మీ డౌట్స్ ఏమంటే చెప్పండి, పర్లేదు. సో ఒకసారి చెప్పండి, యాక్ట్స్ ఏమైపోయినాయి మనకి?
what are the acts we completed till now? Companies Act, okay. Secrecy Act, completed. One. Prevention of Money Laundering Act, completed. Two. IB code we completed it. So 3. SCRA we completed kada. SCRA also we completed. 4. Sorry. So Companies Act, Secrecy Act, Money Laundering Act, SCRA we completed. IB code we completed. సో అయిపోతున్నాయి. సెబీ ఒకటి ఉంటుంది మేజర్గా, సెబీ ఐసిడిఆర్ గైడ్ లైన్స్. తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ ఒకటి మేజర్. అది అయిపోతే కాంపిటీషన్ యాక్ట్, తర్వాత ఇన్సూరెన్స్ చిన్నది, చాలా చిన్నది అది. సో మీకు ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ చేశారు చూసారా? మీరు ఇప్పుడు డిసెంబర్లో రాయాల్సి వస్తుందా? డిసెంబర్, జనవరి ఫస్ట్ వీక్ అంతేనా? జనవరి ఫస్ట్ వీక్. సిఏ ఎగ్జామ్ పడుతున్నా సార్. తర్వాత సిఎస్ ఉన్నాయి. సిఎస్ జనవరి 4th వాళ్ళు ఏదో వర్చువల్ మీటింగ్ ఉంది. 3 వంతులు జనవరి ఫస్ట్ వీక్ లో ఉంటాయి. ప్రస్తుతానికి న్యూస్ అయితే అదే. ఇప్పుడు అక్టోబర్ లో పెడితే మళ్ళీ 6 months గ్యాప్ ఇవ్వాలని క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు. సో దే డోంట్ వాంట్ టు టేక్ అనదర్ 6 months టైం. అక్టోబర్ లో పెడితే మళ్ళీ ఏప్రిల్ వరకు పెట్టకూడదు. అందుకని వీళ్ళు ఏదో క్యాన్సిల్ చేశారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా జనవరి ఫస్ట్ వీక్ లోనే ఉండొచ్చు అన్నట్టు చెప్తున్నారు. సంక్రాంతి వాళ్ళకి పట్టించుకోరు కదా, సౌత్ ఇండియన్ ఫెస్టివల్. బిఫోర్ సంక్రాంతి అయిపోతుంది. సో అప్పుడు మీకు టైం తగ్గుతుంది, ప్రిపరేషన్ టైం. సరే అయితే డౌట్స్ ఏం లేవు అడగట్లా. సరే, సెబీ స్టార్ట్ చేస్తాను. సెబీలో ఐసిడిఆర్ గైడ్ లైన్స్ ఇది చెప్తాను. ఇది ప్యూర్లీ సబ్జెక్ట్ బేస్డ్. అర్థమైనట్టు ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. ఓకే, సో ఇది అర్థం అవ్వాలి. సో సెబీలోనే ఐసిడిఆర్ గైడ్ లైన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్ 2 ఉన్నాయి. 2 ఇక్కడ కవర్ చేద్దాం. సో స్టార్ట్ చేద్దాం అయినంత వరకు, తర్వాత నెక్స్ట్ సెషన్లో కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఐసిడిఆర్ అంటే ఏంటంటే ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్. ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ అని చెప్పి అంటారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా రెగ్యులేషన్స్, ఐసిడిఆర్ రెగ్యులేషన్స్. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ రెగ్యులేషన్స్ అన్నమాట ఇవన్నీ. సో అన్నిటికీ నెంబర్లు ఉంటాయి. ఇవి దాదాపుగా మీకు 110 రెగ్యులేషన్స్ ఉన్నాయి సెబీ వాళ్ళు చెప్పారు. సో 110 రెగ్యులేషన్స్ మనకి లేవు, చాలా లిమిటెడ్గా ఇచ్చారు. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ us. సిఏ ఫైనల్లో అయితే మొత్తం అన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఓకే, సరే. ఫస్ట్ వన్ ఈజ్ రెగ్యులేషన్ 3. రెగ్యులేషన్ 3 ఏం చెప్తుందంటే ఐసిడిఆర్ అనేది ఎవరికి అప్లై అవుతుందో చెప్తుంది. ఎవరికి అప్లై అవుతుంది? ఐసిడిఆర్ విల్ బి అప్లికబుల్ టు పబ్లిక్ ఇష్యూ. సో పబ్లిక్ ఇష్యూ అన్నప్పుడు మీకు 2 ఉంటాయి, ఐపీఓ, ఎఫ్పిఓ.
So IPO and FPO. So ICDR guidelines are applicable to IPO. It is applicable to FPO also. రెండింటికి అప్లై అవుతుంది ఒకటి. Then it is applicable to rights issue. ICDR guidelines applicable to rights issue. Rights issue అప్లై అవ్వాలంటే rights issue value should exceed 50 lakhs. So 50 lakhs దాటితేనే rights issue అప్లై అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. It is applicable to bonus issue. Bonus issue by listed companies. It is applicable to preferential issue. So preferential issue అంటే ఏంటి అంటే preferential issue అన్నప్పుడల్లా కూడా చాలా మంది ఇష్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అని చెప్తున్నారు. సో ప్రిఫరెన్షియల్ ఇష్యూ అంటే ప్రిఫరెన్షియల్ షేర్స్ కాదు, ఇష్యూయింగ్ షేర్స్ టు సమ్ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ప్రిఫరెన్షియల్ బేసిస్. అంటే మనం ఇష్యూ చేసేటప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ వరకే ఈ షేర్స్ అనే వాటిని ఇస్తాం. దాన్ని ప్రిఫరెన్షియల్ ఇష్యూ అంటే దానికి అప్లై అవుతుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ టు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్. లాస్ట్లో చెప్తాను, నేను ప్రస్తుతానికి చెప్పను. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండియన్ డిపాజిటరీ రిసిట్స్. అంటే ఏంటి సార్ ఇవన్నీ అప్లికబుల్ అంటున్నారు? మీరు ఐపీఓకి వెళ్ళారు, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి, అది ఫాలో అవ్వాలి. ఎఫ్పిఓకి వెళ్ళారు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. బోనస్ ఇష్యూ రూల్స్, రైట్స్ ఇష్యూ రూల్స్, ప్రిఫరెన్షియల్ ఇష్యూ రూల్స్. అవన్నీ ఎవరు చెప్తారు? రూల్స్ సెబీ చెప్తారు. సో వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ఐపీఓ, these are the conditions to be fulfilled. Otherwise you cannot go for IPO. FPO conditions, otherwise you cannot go. Atla.